సార్ నమస్కారం సార్. శుభాశీస్సులు నాన్న. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పుష్ప 2 రిలీజ్ డేట్ మంచిది కాదన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు మీరు. అసలు ఏంటి ఇదంతా? ఇప్పుడు అల్లు అర్జున్ సడన్గా అరెస్ట్. ఇప్పుడు ముందుగా మీ పల్లవి టీవీ ప్రేక్షకులకు, అలాగే మీ ద్వారా ఎంతో తెలుసుకుంటున్నటువంటి మీ సబ్స్క్రైబర్లకి అందరికీ భగవంతుడి ఆశీర్వచనాలు అందుతాయని తెలుపుతూ మంగళాశాసనాలు ఇస్తూ, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా చక్కగా అందరికీ తెలియపరచండి. ఏమిటయ్యా అంటే, పుష్ప 2 అనే సినిమాకి సంబంధించినంత వరకు ఆ రోజు ఏదైతే నిర్ణయించారో నేను ఆ రోజే తెలియపరిచాను. ఈ ముహూర్తం బలి కోరుకుంటుంది అని అన్నట్టుగానే జరిగింది. అలాగే మాధ్యమాల్లో కానీ ఇతరత్ర వారికి కానీ, ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి, అంటే ప్రముఖ ఛానల్స్కి కాదు కానీ చిన్న ఛానల్స్ వాళ్ళకి కొంతమందికి నేను తెలియపరిచాను, ఈ రకంగా జరగబోతోంది అల్లు అర్జున్కి. అదేంటి గురుగారు అలా అన్నారు అని కూడా అడిగారు. నేనేం చేస్తాను, కర్మ ఏదైతే సిద్ధాంతం ఉంటుందో ఆ సిద్ధాంతాన్ని అనుసరించే నేను మాట్లాడతాను తప్ప నా దగ్గర మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, శక్తులు లేవు, ఏమీ లేవు. లక్ష్మీనారసింహుడి అనుగ్రహంతో, నా తల్లి సీతమ్మ దయతోనే నేను ఈ విషయాలు తెలియపరుస్తున్నాను. అల్లు అర్జున్కి సంబంధించినంత వరకు అతని వ్యక్తిగత జీవితం మీద ఒక రకమైనటువంటి గ్రాఫ్ ఏదైతే ఆస్కార్ కన్నా మిన్నగా ఆకాశమంతా ఉన్నటువంటి కీర్తిని తాను సంపాదించాడో ఆ కీర్తే అతనికి పరమశత్రువుగా మారబోతోంది. మారబోతోంది అంటే శత్రువు వచ్చినట్టే, శత్రువు రావడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రాఫ్ని పరమ దారుణమైన విధంగా పాతాళానికి తొక్కేటటువంటి ప్రయత్నం ముమ్మరాలు జరుగుతాయి. ఎందుకు అంటే నేను చెప్పడం అని కాదు, చాలా మాధ్యమాల్లోనూ విన్నాను, చాలామంది చెప్పారు. ఈ మెగా కుటుంబాల మధ్య ఏవో వివాదాలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయని వీళ్ళు చెప్తున్నారు. నేను 2022లోనే చెప్పా, జరగబోయేది ఏమిటయ్యా అంటే, ఎవరైతే కృష్ణార్జునులాగా ఉన్నారో వాళ్ళు వేరు పడతారు. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు అని. అంటే ఆ కుటుంబానికి నేను చాలా దగ్గరగా ఒక నెల రోజులు ఉన్నా, ఈ కుటుంబానికి ఒక 10 రోజులు చాలా దగ్గరగా ఉన్నా. ఎప్పుడు? బిఫోర్ కరోనా నేను వారి దగ్గర ఒక నెల రోజుల పాటు దగ్గరగా ఉన్నా, వీరికి దగ్గరగా ఉన్నా. అప్పుడు నేను కొంత వాళ్ళకి తెలియపరచడం కూడా జరిగింది. వారికి గుర్తుండే ఉండదు, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదూ, చాలామందితో ఉంటారు. అయితే అది మనకు అప్రస్తుతం. కానీ అల్లు అర్జున్కి సంబంధించినంత వరకు అతి దారుణమైన స్థితి, విపరీతమైనటువంటి కష్టం ఎదురు చూడడం అనేది జరిగి తీరుతుంది అని అన్నాను ఆ రోజు. అదేదో సినిమా వచ్చినప్పుడు అప్పుడే చెప్పా, ఈ తేదీ నిర్ణయించిన వెంటనే ఖచ్చితంగా దీనికి బలి కోరుకోవడం జరుగుతుంది, ఆ ముహూర్తం సరైనది కాదు అని. నాకు చాలామంది ఫోన్ల ద్వారా ఈ రకంగా ఒక మహిళ తన అసువులు బాసిందని, ఆ మహిళ యొక్క బిడ్డ తీవ్రమైన గాయాలతో ఉన్నారని, బిడ్డకి కొంత కష్ట సమయం నడుస్తోంది, ఇబ్బంది సమయం నడుస్తోంది, కొంత మేరకు అవకాశం ఉంది బయటపడడానికి కూడా. అయితే ఇది నాకు తెలియపరిచినప్పుడే, గురువుగారు మీరన్నట్టుగా అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారా, అంత పెద్ద మనిషి, అంత పెద్ద హీరో, ఇంత పెద్ద స్థాయికి వచ్చారు, అదే దాని ఏమంటారు పాన్ ఇండియా స్టారు అంటేను నేను అన్నాను, పరమశివుడికి కూడా నాకేమిటి, శని నన్ను ఏమీ చెయ్యలేడు అని అన్నాడు. కానీ చివరికి శనిదేవుడు వస్తున్నాడని వెళ్ళి మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడు. అదేనమ్మా ప్రభావం అంటే. కాబట్టి ఇక అల్లు అర్జున్ని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.